అమరావతిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు నిరసన తెగ తగిలింది. చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు పెమ్మసాని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి వెళ్లారు. ఇక దీంతో రైతు కుటుంబం ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే చనిపోయాడంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేంద్ర మంత్రి సానుభూతి తమకు అవసరం లేదని మండిపడ్డారు. రైతులకు చంపేయడానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే తమ బావ రామారావు చనిపోయారంటూ ఆయన బావమరిది ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి సీడ్ యాక్సిన్ రోడ్డు అలైన్మెంట్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ రోడ్డు అలైన్మెంట్ లో మందడంలో 100 మంది ఇళ్లు పోతున్నాయి. దీంతో ఆయా యాజమాన్లతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. రాజధాని కోసం తాము ఇల్లు కోల్పోతున్నామని, సరైన ప్రాంతంలో తమకు కట్టించి ఇవ్వాలని కోరారు. ఎక్కడో దూరంగా తమకు ఇల్లు ఇస్తున్నారని మంత్రి నారాయణ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కుర్చీలో కూర్చొని ఉండగా రైతుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన మృతికి కారణం ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అంటూ బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. రైట్ మానస, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిరసన తెగ ఎదురైంది అనుకోవచ్చు. అమరావతి స్ట్రీట్ యాక్సిస్ రోడ్లు అలైన్మెంట్ భాగంగా మందడం గ్రామంలో సుమారుగా 100 ఇళ్లు కోల్పోతాయని ఇళ్ల యాజమాన్యులతో వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒక సమావేశంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ ఇళ్లు పోతాయని, మాకు దానికి తగిన ప్రత్యామ్నాయము ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో సమావేశంలో కుర్చీలో కూర్చున్న నా మంత్రితో, నా నారాయణతో మరియు తెనాలి శ్రావణ్ కుమార్ తో ఒక వృద్ధుడు మాట్లాడుతుండగానే అక్కడికి ఒక గుండెపోటు వచ్చిందన్నమాట. తక్షణమే అక్కడ ఆసుపత్రి తలచిన మృతికి చెందినమాట. అయితే ఆ మృతిని పరామర్శించడానికి వచ్చిన ఈ రోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి శ్రావణ్ కుమార్ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మా భావన మరణానికి కారణం ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వారు కారణం అంటూ బాధిత కుటుంబం అని పెమ్మసాని చంద్రశేఖర్ని ఎదురు నిలబడ్డారు. మళ్ళీ మీరెందుకు వచ్చారు, మళ్ళీ ఎవరిని చంపడానికి వచ్చారు అంటూ రైతుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారన్నమాట. మీ సానుభూతి మాకు అవసరం లేదంటూ రైతులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎదురు తిరగబడ్డారన్నమాట. అయితే రైతు మృతికి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కారణం అంటూ బాధిత కుటుంబాలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతో నెలకొందనుకోవచ్చు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభివృద్ధి ధ్యేయంగా ముందడుగు వేస్తుంటే ఇలాంటి దెబ్బతీసే విధంగా ఉన్నాయనుకోవచ్చు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏం న్యాయం చేస్తారా, ఏం చేస్తారా అని రాజధాని ప్రాంతం వారు ఎదురు చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సువర్ణ బాబు.